హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. సంక్రాంతి వచ్చేస్తుంది కదండీ! అందరూ పిండి వంటలు చేసుకోవటంలో బిజీగా ఉన్నారా? అలానే నేను కూడా సింపుల్‌గా, ఈజీగా పక్కా కొలుస్తూ మీరు కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా మనకి వంట రాకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరైతే నా వీడియో అయితే చూసి తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. కన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి నేనైతే 1 కేజీ బియ్యంకి కోసం చెప్తున్నాను నేను. ఫస్ట్ ఇలా 1 కేజీ బియ్యం తీసుకుని అందరూ చక్రాలు అంటే శనగపిండితో చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా 1 కప్పు సగ్గుబియ్యము, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చెనపప్పు ఇవన్నీ మనం బియ్యంలో వేసుకొని మీరు మరపట్టించుకొచ్చుకుంటే మనకి చక్రాలనేవి టేస్టీగా వస్తాయి. శనగపిండి కన్నా మీరు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి. చూసారు కదా! ఇలా మనము మరపట్టించుకొస్తే పిండి అనేది ఎలా ఉంటుంది. ఇలా పట్టించుకొచ్చిన పిండిలోకి మనకిప్పుడు స్పైసెస్ అనేవి వేసుకుంటాం. ముందుగా టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు కారం. ఇవి 2 వేసుకోండి. మీరు శనగపిండితో కన్నా ఇలా మీరు దాంట్లోకి సేమ్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాము కూడా వేసుకోండి. వాము డైజెషన్‌కి కూడా మంచిది కదా! అలానే మనకి చక్కరాల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఈ వాము అనేది వేయటం వల్ల అందరూ శనగపిండితో చేస్తూ ఉంటారు కదా! శనగపిండి అంటే అరగదు అని చెప్పి ఇలా వాము అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అలానే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది చక్రాలు అనేవి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం కదా! ఆయిల్‌లో నుంచి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనము ఈ పిండిలో వేసుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి చక్రాలనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మేమైతే హాట్ వాటర్‌తో ఈ పిండినంతా కలుపుకుంటాము. మామూలు వాటర్‌తో కన్నా కూడా మీరు హాట్ వాటర్‌తో ఈ పిండిని కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసిన వాటర్‌ని మనం ఇప్పుడు ఈ పిండిలో పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి వాటర్ అనేవి ఎక్కువ పోసేయొద్దు. పోసేసారంటే గనక మనకి చక్రాలు చేసుకోవటానికి రావు. పిండి పలచనైంది అంటే గనక చక్రాలు అనేవి మనకి ఒత్తుకోవటానికి మనకి పిండి అనేది పాడైపోతుంది. అలా కాకుండా మీరు వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకోండి. శనగపిండితో కాకుండా మీరు ఇలా మినపప్పు, సగ్గుబియ్యం, పచ్చెనగపప్పు ఇలా వేసుకొని మీరు ఈ చక్రాలు చేసుకున్నారంటే గనక చాలా బాగుంటాయి. టేస్టీగా డిఫరెంట్‌గా కూడా ఉంటాయి. ఎప్పుడు శనగపిండితో కాకుండా ఇలా మీరు అప్పుడప్పుడు డిఫరెంట్‌గా కూడా ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అనేవి పోసుకుంటూ చూసారు కదా! మనం ఇలా పిండిని కలుపుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా! మేము ఇలా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఈలోపు వేడవుతుంది కదా! మన దగ్గర చక్రాల గిద్దలు ఉంటాయి కదా! ఆ చక్రాల గిద్దలు తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనకు ఆ చక్రాల గిద్దకు పట్టేంత ఫస్ట్ వాటర్‌లోకి మన చెయ్యి అనేది తడుపుకొని ఇలా మీరు పిండిని తీసుకొని దాన్ని కొంచెం ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మీరు ఆ చక్రాల గిద్దలోకి దానికి సరిపడేంత పిండిని పెట్టుకొని ఎక్స్ట్రాదంతా తీసేసుకోండి. ఇలా పై వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా కనుక ఉంటే దాన్ని తీసేసి పక్కన ప్లేట్‌లో పెట్టుకొని ఇలా మీరు పై వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీరు పెట్టుకొని ఒత్తుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. మనకి ఆయిల్ అనేది ఫ్రై అయింది కదా! మీరు ఇలా చక్రాలనేవి ఇలా ఒత్తుకోండి. చూసారు కదా! చాలా బారుగా నూడిల్స్ లాగా ఉన్నాయి కదా! ఇలా చక్రాలనేవి ఒత్తుకుంటే చాలా ఈజీగా వస్తాయి. అందరికీ చక్రాలు ఒత్తుకోవాలంటే కష్టంగా ఉంటుంది. చేసుకోవాలి అంటే కొత్తగా చేసుకునేవాళ్ళు కొంచెం కష్టపడుతూ ఉంటారు కదా! మీరు ఇలా పిండిని కలుపుకొని ఇలా ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు చిన్న చిన్నగా చక్రాలు చేసుకోవటం కన్నా ఇలా పెద్దగా ఒక చక్రం ఇలా వేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో విరిగిపోతాయి. విరిగిపోయినా మనము ఇలా పెద్దగా వేసుకొని పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదా! మనకి ఇలా చక్రం అనేది మనకి ఫ్రై అవుతూ ఉంది కదా! దీన్ని ఒక 5-6 మినిట్స్ మీరు ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా పిండి వంటలు రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చక్రాలనేవి చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. మనం పిండి ఇలా పట్టించుకొచ్చి మీరు ఇలా కలుపుకున్నారు అంటే గనక చూసారు కదా! మనకి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొకసారి మనం రెండో వైపు కూడా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 మినిట్స్ మనం కుక్ అవ్వనిస్తే మనకి చక్రాలు అనేవి రెడీ అయిపోయినాయి. అందరూ చిన్న చిన్నగా ఉన్నాయి చెక్లీ చక్రాలు అంటూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉండుంటారు. ఇలా మీరు పెద్దగా వేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనము సగ్గుబియ్యం వేసాం కదా, దానివల్ల క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా మనకి రెడీ అయిపోయిన చక్రాన్ని ఆయిల్ని కొంచెం ఇలా వంచేసేసుకుని మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలా చక్రాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా మీరు కూడా ఈజీగా చక్రాలు చేయటం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఇలా డిఫరెంట్గా చేసిన టేస్ట్ని కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. కొంతమంది పెరుగు వేసి కూడా చేసుకుంటూ ఉంటారు కదా, ఇది కూడా మేము ఇంకా డిఫరెంట్గా కొంచెం చేసాము. చాలా బాగున్నాయి టేస్ట్ అనేవి. మా అమ్మాయికి ఈ చక్రాలు అంటే కూడా చాలా ఇష్టం, అలానే మా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఇష్టం అండి. తప్పకుండా మీరు కూడా ఈ చక్రాలు అనేవి రెడీ చేయండి. సంక్రాంతికి పిండి వంటలు అనేవి అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, వాటిల్లో ప్రత్యేకంగా అరిసెలు అనేవి అందరి ఇంట్లో కంపల్సరీ చేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే మా అమ్మ చేసిన అరిసెల్ని మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అరిసెలు అనేది అందరి ఇంట్లో తప్పకుండా చేసుకుంటారండి. ఒకసారి మా వీడియో కూడా చూసి మీరు అరిసెలు అనేవి ఎలా ఉన్నాయో నాకైతే చెప్పండి. చేద్దాం. దీనికోసం ఫస్ట్గా బియ్యం తీసుకుని దీన్ని మనం నైట్ అంతా పెట్టుకోవాలండి. బియ్యం కనుక ఎక్కువసేపు నానితే మనకు అరిసెలు అనేవి బాగా వస్తాయి. ఇలా మార్నింగ్ మనకి బియ్యం అయితే నానిపోతాయి కదా, ఇలా బియ్యం నానిన తర్వాత మనం బియ్యాన్ని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. ఇలా మీరు బాగా కడుక్కొని బియ్యంని వాష్ చేసేసుకుని బియ్యంలో ఉన్న వాటర్ అంతా వంచేసేసుకొని మనకి వాటర్ ఏమీ లేకుండా మనము ఈ బియ్యంని అయితే ఆరబెట్టుకోవాలండి. మనము దీన్ని అయితే గ్రైండ్ చేయించుకుంటాం కదా, అందుకని చెప్పి ఇలా మీరు వాటర్ని అంతా వంచేసేసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లో మీరు బియ్యం అన్నీ వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి వాటర్ కనుక ఏమన్నా ఉంటే వాటర్ కూడా కిందకి వచ్చేస్తాయి కదా. ఇలా మీరు వడగట్టుకున్న తర్వాత బియ్యాన్ని అయితే మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవటం అంటే బియ్యం కొంచెం మనకి తడిగా లేకుండా ఉండాలి, తడి పొడిగా ఉండాలండి. ఇలా మనము బియ్యం అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుని వాటర్ అన్నీ మనకి స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దాని మీద మనం ఈ బియ్యం అనేవి ఆరబెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మనం ఈ బియ్యాన్ని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం బియ్యం ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనం గ్రైండ్ చేయించుకుంటాం కదా, నేను అది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీటితో అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. మేమైతే 1 kg బెల్లంతో చేస్తున్నామండి ఈ అరిసెలు అనేవి. రంగు వేయని బెల్లం అంటారు కదా, మేమైతే ఆ బెల్లాన్ని తీసుకొచ్చాం. బెల్లం తీసుకుని బెల్లాన్ని మనమైతే ఇలా మీరు చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని పెట్టుకోవాలి బెల్లాన్ని మొత్తాన్ని. అప్పుడు మనకి పాకం అనేది తొందరగా వస్తుంది. ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం ఉంది కదా, అది ఈ బౌల్లో వేసేసేసుకుని దీంట్లోకి మనము ఒక హాఫ్ ఏ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు. ఇలా ఒక స్టవ్ మీద పెట్టుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మనమైతే పాకం అయితే పట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా వాటర్ పోసుకుని ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ మీరు పాకానికన్నా ముందు మనం ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని మనం బెల్లాన్ని ముందుగా అయితే ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా, అది మనకి అరిసెలు చేసుకునేటప్పుడు తినేటప్పుడు కూడా అది వస్తూ ఉంటుంది. అందుకోసం ముందుగా మనము ఈ బెల్లం పాకాన్ని మనము ఫిల్టర్ చేసుకుందాము. ఇంకొక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ పెట్టుకొని మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనము కరిగిపోయిన బెల్లం సిరప్ని అయితే ఇలా ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆ అడుగున ఇలా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అందుకని చెప్పి ముందుగా మనము బెల్లాన్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఎలాంటి డస్ట్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనము ఇది అంతా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము వీటితో అరిసెలు చేసుకుంటే మనకి డస్ట్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా మనము తీసుకున్న పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ ఇందాక మనం బౌల్ తీసుకున్నాం కదా, దాన్ని ఒకసారి వాష్ చేసేసుకుని ఇప్పుడు ఆ బౌల్ పెట్టుకుని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అదైతే మళ్ళీ ఈ బౌల్లో గిన్నెలో వేసేసుకుని ఇప్పుడైతే మనం దీన్ని అయితే పాకాన్ని రానిద్దాము. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు యాలక్కాయలు తీసుకుని 4, 5 యాలక్కాయలు తీసుకుని దంచేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దీంట్లోకి మనం నువ్వులు అయితే యాడ్ చేస్తామండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు నువ్వులు తీసుకుని నువ్వుల్ని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కనుక పచ్చి స్మెల్ వస్తాయి కదా.
ఇలా నువ్వుల్ని మీరు ముందు ఫ్రై చేసుకోండి. నెయ్యిలో వేయించితే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అరిసెలనేవి మొత్తం మనం నేతి అరిసెలే చేసుకుంటాం గదా! చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనకి నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఇందాక మనము బెల్లం అయితే పాకం కోసం పెట్టాం కదా! ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చిందా రాలేదా ఒకసారి చూసుకుందామండి. ఇలా ఒక ప్లేట్‌లో వాటర్ పోసుకొని మనకి పాకం అనేది వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా వేసి. మనకి పాకం అనేది ఇంకా కొంచెం రావాలండి. లేత పాకం కాదు, బాగా ముదురు పాకం రావాలండి. చూసారు కదా! ఇలా పాకం అనేది వస్తే సరిపోతుంది. మనకి బెల్లం పాకం అయితే వచ్చేసేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసుకోవటం వల్ల మనకి అరిసెల టేస్ట్ అనేది బావుంటుంది కదా! అసలు అరిసెలంటేనే నేతి అరిసెలు అంటారు కదా! చాలా టేస్టీ అయిన నేతి అరిసెలని మీరు గూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకుంటారు. కాకపోతే మేము చేసిందైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. మేమైతే ఇలా చేసుకుంటామండి నేతి అరిసెలు అనేది. మరి మీరు ఎలా చేసుకుంటారు? మీరు గూడా సేమ్ ఇలానే చేసుకుంటారు కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులున్నాయి కదా! ఆ నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుందాం. నువ్వులనేది ఎక్కువ అనేది మేమైతే ఒక కప్పు మాత్రమే యాడ్ చేశామండి. ఇంకా మీకు నువ్వులు టేస్ట్ అనేది ఇష్టమైతే గనక ఇంకా మీరు కప్పున్నర గూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఇలా ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు అదంతా రెడీ అయిపోయింది కదా! మనకి పిండి గూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనము పాకంలోకి ఈ బియ్యపిండి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఏసేసారంటే గనక మనకి ఉండలు కట్టేస్తుంది. మనకు అరిసెలు చేయటానికి రాదండి. ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంది. మనం గనక పాకం సరిగ్గా రాకపోయినా, లేదంటే గనక ఈ పిండి యాడ్ చేయటము, పొడి పొడిగా వచ్చినా కూడా మనకి అరిసెలనేవి రావు. అందుకని చెప్పి మీరు ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా మనకి ఆ పాకానికి తగ్గట్టు పిండి సరిపడా వేసుకుంటూ, కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ మీరు చేసుకుంటే గనక అరిసెలనేవి మీకు బాగా ఈజీగా వచ్చేస్తాయి. చేసుకోవటం గూడా చాలా ఈజీ. కొంతమందికి పాకం అనేది సరిగ్గా రాక అరిసెలనేవి టేస్ట్ సరిగ్గా ఉండదు కదా! ఇలా మీరు గనక చేసుకుంటే గనక చాలా టేస్టీగా వస్తది. చూసారు గదా! అలా ఉండకట్టేలాగా మనకి పిండి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారు కదా! మనం కట్టుకోవడానికి వచ్చేంత వరకు మనం బియ్య పిండినైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడానికి వస్తుంది కదా! మనకి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ తీసుకోవాలండి. అలానే ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా! అది కూడా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని ముందుగానే రెడీగా పెట్టుకుందామండి గ్యాస్ మీద ఈలోపు. ఈలోపు మనం ఉండలు చేసుకొని అరిసెలనైతే చేసేసుకుందాము. ఇందాక మనం పాలిథీన్ కవర్ తీసుకున్నాం కదా! దానికి కొంచెం ఇలా నూనె అప్లై చేసుకొని, ఇలా మీకు కావాల్సిన సైజులో బాల్‌లాగా తీసుకొని, ఇప్పుడు ఆ ఉండని మీరు అరిసెల్లాగా ఇలా ఒత్తుకోవాలి. చూసారు కదా! మీరు పలచగా చేసుకుంటే గనక అరిసెలనేవి టేస్ట్‌గా వస్తాయండి. మందంగా మాత్రం చేసుకోవద్దు. ఇలా మీరు అన్ని అరిసెలు మనం 4, 5 ఒకటేసారి చేసి పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి తొందరగా. ఇలా మేము చూసారు కదా! చేసుకొని పక్కన పెట్టుకొని, ఇందాక మనం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా! అదైతే మనకి వేడైపోయింది. ఆయిల్ అనేది మనకి వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, చూసారు కదా! మనకి ఆయిల్ గూడా వేడి అయిపోయింది. మనం రెడీ చేసి పెట్టుకున్న అరిసెలున్నాయి కదా! ఈ అరిసెలనేవి మనము ఈ ఆయిల్‌లో వేసేసుకుందాము. ఊరుల్లో అయితే గనక పక్కన వాళ్ళు ఇలా వచ్చి అందరూ చేసుకుంటూ ఉంటారు కదా! కలిసిమెలిసి. కాకపోతే ఈ అరిసెలు చేయటం అనేది తొందరగా అందరికీ రాదండి. కానీ చేసుకోవటం మాత్రం చాలా ఈజీ. చాలా టేస్టీ గూడా. సంక్రాంతికి అందరూ తప్పకుండా చేసుకుంటూ ఉంటారు కదా! మీరు గూడా ఈ సంవత్సరం అరిసెలనేది చేసుకున్నారా అండి? ఇవైతే మా అమ్మ చేసింది. చాలా బావున్నాయి. చాలా టేస్టీగా గూడా ఉన్నాయి. చూసారు కదా! మనం చేసుకున్న అరిసెలు వేసుకొని ఇలా 2 వైపులా మనం కాల్చుకుంటే సరిపోతుంది. ఈ అరిసెలు చేసుకోవడానికి అపకాలనేవి ఉంటాయండి. అవి లేకపోయినా కూడా మనం చేసేసుకోవచ్చు. మేమైతే ఇలా మనకి గెరిట ఉంటుంది గదా! ఆ గెరిట మీద వేసుకొని ఒక బాక్స్ గానీ, లేదంటే గిన్నె గానీ ఉంటుంది గదా! అది పెట్టి ప్రెస్ చేసుకుంటే సేమ్ మనము అరిసెలు చేసుకునే అప్పకాలు అని ఉంటాయి. అలా ఒత్తినట్టే ఉంటాయి. ఇలా మీరు ఒకసారి గూడా ట్రై చేయండి. చాలా మామూలుగా సేమ్ దానికి లాగానే ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అరిసెలయితే రెడీ అయిపోయినాయి గదా! చాలా బావుంది కదా! చాలా టేస్టీగా గూడా ఉన్నాయండి. నేతి అరిసెలు. ఎంతో టేస్టీ అయిన సంక్రాంతి నేతి అరిసెలయితే రెడీ అయిపోయినాయండి. మీరు గూడా ఎందుకు లేటు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి మీరు గూడా. వచ్చిన వాళ్ళైతే మీరు ఈజీగా చేసేసుకుంటారు. రాని వాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసమయితే నేను ఈ వీడియో అయితే చేశాను.
వచ్చిన వాళ్ళైనా ఎవరికైనా కూడా తెలియకపోయినా కూడా మీరైతే ఈ వీడియో చూసేసి అరిసెలు అనేవి ఎలా చేయాలో చూసుకొని ఈ వీడియో చూస్తూ చేసుకోండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీ అయిన సంక్రాంతి నేతి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ నేతి అరిసెలు టేస్ట్ అనేది ట్రై చేయండి. చాలా చాలా ఈజీ, టేస్టీ. మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసినాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చినాయండి ఈ అరిసెలు అనేవి. ఈ సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలు అనేది మెయిన్ కదా. తప్పకుండా అందరి ఇంట్లోనూ అరిసెలు అనేవి ఉంటాయి. అందరూ తప్పకుండా ఈ అరిసెలు చేసుకుని ఈ సంక్రాంతిని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా అరిసెలు అయితే కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటాయి కదా. ఈ వీడియో అయితే మీరు డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేసి మీరైతే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.